బ్రేకింగ్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గంలో రాజకీయం రసవత్రంగా మారింది. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. 500 కోట్ల అవినీతిపై చర్చించడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. దీనికి ప్రతిగా ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి నివాసం వద్ద టెంట్లు వేయడంతో సవాల్ను స్వీకరించినట్లయింది. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లపై అనపర్తిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పోలీసులు అనపర్తిలో భారీగా మోహరించారు. రామవరం మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద, అనపర్తి ఎమ్మెల్యే నివాసం వద్ద పటిష్ట నిఘా ఉంచారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఎస్ గణేష్, అనపర్తి రాజకీయం పూర్తిగా హీట్ ఎక్కినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్. అనపర్తి నియోజకవర్గంలో 2 నెలల ఎన్నికల ముందే ఇప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఇటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇంటి వద్ద టెంట్లు కుర్చీలతో నేను చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన చెప్పడం, దాంతో పాటుగానే టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద కార్యకర్తలతో ఇవాళ 11 గంటల సమయానికి నేను ఎమ్మెల్యే ఇంటికి వస్తాను, బహిరంగంగా 500 కోట్లకు సంబంధించినటువంటి అవినీతి ఆధారాలు చూపిస్తానని చెప్పి ఆయన ప్రకటించడం గడిచినటువంటి 4 రోజుల నుంచి సంచలనంగా మారింది. 2020లో కూడా ఇద్దరు నాయకులు సేమ్ ఇదే విధంగా సత్య ప్రమాణాలు చేయడం జరిగింది ఆలయంలో. తిరిగి మళ్ళీ 3 ఏళ్ల తర్వాత అవినీతి మీద ఆరోపణలు చేస్తూ కూడా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సవాల్ విసిరినటువంటి సందర్భంలో ఎమ్మెల్యే దానికి ప్రతిగా స్పందించడం అనపర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ఇదే క్రమంలో ఇరువురు నాయకులు కూడా కార్యకర్తల్ని భారీగా సమీకరించినట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు అనపర్తిలో అలర్ట్ అయ్యారు. 70 మంది పోలీసులు ఇప్పటికే మోహరించారు అనపర్తి చుట్టుపక్కల. ఎమ్మెల్యే నివాసం వద్దతో పాటుగానే రామవరంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించారు. బహుశా ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే శాంతి భద్రతలు అనేవి ప్రధానంగా పోలీసులు పరిరక్షించాల్సి ఉంటుంది కాబట్టి పోలీసులు ఈ చర్చకైతే ఎక్కడ అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ఇరువురు కార్యకర్తలు తలపడితే మాత్రం కొంత అనపర్తిలో రాజకీయంగా కొంత ఇబ్బందికర వాతావరణం తలెత్తుతుంది. దానివల్ల ఇబ్బందికర పరిణామాలు పోలీసులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వారు ఈ రామకృష్ణారెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండానే అడ్డుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో కూడా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేటువంటి సందర్భంలో చివరి నిమిషంలో పోలీసులు వారికి అనుమతి ఇవ్వడంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అప్పుడు సత్య ప్రమాణాలు చేశారు. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు కాబట్టి ఆ సిచ్యువేషన్ ఉండదు. ఖచ్చితంగా బాహాబాహికి దిగేటువంటి అవకాశాలు ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇద్దరు కూడా ఓటర్లను ఆకట్టుకునే దిశగా ప్రస్తుతం ఇప్పుడు చర్చ నడుస్తున్నటువంటి సందర్భం. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గడిచినటువంటి ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉండగా సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు ఆయన అనేక ఆరోపణలు రామకృష్ణారెడ్డి మీద చేయడం జరిగింది. ఇప్పుడు సత్తి సూర్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఇప్పుడు రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈ విధంగా ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ సవాళ్లు విసరడంతో అనపర్తిలో ఇవాళ కొంత హీట్ ఎక్కినటువంటి సందర్భం కనిపిస్తున్నటువంటి. గణేష్, ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించి మీరు చెప్తున్నట్లుగా ఈ బహిరంగ చర్చకి అనుమతులు లేవంటూ కూడా పోలీసులు చెప్పినట్లు మీరు చెప్తున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే హౌస్ అరెస్టులు జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా, లేదా జరిగితే ఎవరెవరు హౌస్ అరెస్ట్ లో ఉన్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్. ప్రస్తుతం అయితే ఉదయం నుంచే అనపర్తిలో పాటుగానే రామవరంలో పోలీసులు మోహరించడం జరిగింది. డిఎస్పీ, సిఐ, అదే విధంగా కింది స్థాయి 2-3 ఎస్ఐలతో పాటు 70 మంది కానిస్టేబుల్స్ ను వెంటనే అనపర్తికి రాత్రి నుంచి పంపించడం జరిగింది. ఎందుకంటే భారీ గేట్లను కూడా మనం చూడొచ్చు విజువల్స్ లో. పోలీసులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. ఇరువురు నాయకులకి చర్చకైతే అనుమతి లేదు. కానీ ఈ పోలీసుల వలయాన్ని ఛేదించుకుని రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే నివాసానికి వస్తే అక్కడ మరొక రకమైనటువంటి వాతావరణం సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల పోలీసులు అయితే చర్చకు అనుమతి ఇవ్వకుండా రామకృష్ణారెడ్డిని ఇంటి వద్దే నిర్బంధించే అవకాశం కనిపిస్తుంది. అయితే మరొక పక్క ఎమ్మెల్యే మాత్రం తాను ప్రత్యేక ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజలుగా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాను, అందువల్లే టెంట్ను కుర్చీలు సిద్ధం చేసుకోవడం జరిగింది. ఒకవేళ రామకృష్ణారెడ్డి వస్తే ఏవైతే తన మీద ఆరోపణలు చేస్తూ ఒక లేఖ విడుదల చేసి 9 అంశాలను ప్రధానంగా ప్రస్తావించారో ఖచ్చితంగా వాటికి నేను సమాధానం చెప్తానని చెప్పి సత్తి సూర్యనారాయణ రెడ్డి చెప్తున్నారు. వాస్తవంగా తూర్పు గోదావరి జిల్లా, కోనసీమ, ఈ కాకినాడ జిల్లాల్లో ఎక్కువగా కాపు సామాజిక వర్గ నియోజకవర్గాలు, ఎస్సీ సామాజిక వర్గ నియోజకవర్గాలు, బీసీ సామాజిక వర్గ నియోజకవర్గాలు అత్యధికంగా ఉంటాయి. కానీ 19 నియోజకవర్గాల్లో రెడ్డి ఆధిపత్యం ఉన్నటువంటి నియోజకవర్గం ఈ అనపర్తి నియోజకవర్గం. ఇక్కడ ఎక్కువగా రెడ్డి ఓటర్లు ఎక్కువగా ఉంటారు. నాయకులు కూడా ఇటు
సత్యసూర్యనారాయణ రెడ్డి రామకృష్ణారెడ్డి కావడంతో ఈ బాహాబాహి వాతావరణం అనేది తారాస్థాయికి చేరడంతో అనపర్తిలో ఇవాళ ఏం జరగబోతుంది, పోలీసులు అనుమతి ఇస్తారా లేదా, అనుమతి ఇస్తే మాత్రం కొత్త ఇబ్బందికర వాతావరణం ఉంది, అనుమతి ఇవ్వకపోతే మాత్రం ఇద్దరు అవసరం అయ్యే అవకాశం ఉంటుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.